పూజ చేసి స్వామికి ప్రసాదంగా పానకం వడపప్పు పెట్టాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ బ్లాగ్ శ్రీరామనవమి బ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళేప్పటికైతే కళ్యాణంలో కన్యాదానం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కన్యాదానం అయిపోగానే ఇంకా మాంగళ్యధారణం అయితే ఉంటుంది. ఇవైతే స్వామివారివి అక్షింతలు అన్నమాట. ఎండలు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది. ఇంకా స్వామివారి మాంగళ్యధారణ అయితే అయిపోతుంది. ఈ మధ్యనే రామాలయం పక్కనే శివాలయం అయితే కట్టారనమాట. మేము వెళ్ళేప్పటికేమీ అంతమంది లేరు, కానీ జనాలు మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఉన్నారనమాట. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళేసి స్వామివారి కొబ్బరికాయ అయితే కొట్టించుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తామన్నమాట. చూడండి మా ఊరి స్వామివారిని. ఇంకా తర్వాత ఇక్కడ కలశాలతో అయితే మార్నింగ్ పూజ అయితే జరిగిందనమాట. ఇంక మా పాప జై శ్రీరామ్ అని అరుస్తుంది. ఇంకా అక్కడే మేము ప్రసాదం అయితే తినేసి రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఎండలు ఫుల్గా ఉన్నాయి. జాగ్రత్తగా అయితే ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంటికి. దగ్గరే కాబట్టి టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి మా చిన్న పాప పడుకొని అయితే లేచిందనమాట. ఇంకా తనకు తినిపించేసి తనతో ఆడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.